సన్నయ్య అంటూ ఉన్నప్పుడు నొక్కకుండా ఎలా ఉంటావమ్మా? నువ్వు కాస్త నోరు మూస్తావా? మేఘనాక ఎంతసేపు అయింది వచ్చి? పల్లవి మా ఆయన. నమస్తే అండి. నమస్తే. పల్లవి నీకు బాగా పరిచయం ఉన్నట్టుంది. బాగా అంటే మన కిరణ్ ఆల్బమ్ ప్రొడ్యూస్ చేశారు కదా, అలా ముఖ పరిచయం అన్నమాట. ఒక పరిచయమేనా? మరి శానా పరిచయం ఉన్నట్టు మేఘనక్క అంటిదేటి? నాకు వెనక ముందు ఎవ్వరూ లేరండి. ఎందుకో మేఘన అక్కని చూస్తే మా అక్కలా అనిపిస్తుంది. ఒక రకంగా తను నాకు దేవుడిచ్చిన అక్క. అవునా? ఆవిడికి దేవుడిచ్చిన అక్క అయితే నువ్వు ఆవిడికి దయ్యం ఇచ్చిన సెల్లులువా? పల్లవి, మా అత్తలా మాట్లాడినందుకు నువ్వేం ఫీల్ అవ్వకో. మా అత్తకి కొంచెం చనువు ఎక్కువ. పర్లేదులే అక్క, నేనేం ఫీల్ అవ్వను. నాకు కొంచెం ఫీలింగ్స్ తక్కువ. సోత్తనే తెలుస్తుందిలే. అత్త, నువ్వు వెళ్ళి అరటి పళ్ళు పట్టుకునిరా. వెళ్ళు వెళ్ళు. అనగే అమ్మా. సంజయ్, నువ్వు వెళ్ళి పూజకి టికెట్ తీసుకునిరా. ఇప్పుడు? అవును సంజయ్, లేట్ అవుతుంది. వెళ్ళు, ముందు వెళ్ళు వెళ్ళు. ఇదేంటక్క, ఆయనేమో తక్కువ మాట్లాడుతాడు, ఈవిడేమో ఎక్కువ మాట్లాడుతుంది. వీళ్ళిద్దరిని ఎలా భరిస్తున్నావు? తప్పదుగా, ఏం చేస్తాం. ఒకరు అతివృష్టి, ఇంకొకరు అనావృష్టి. అచ్చరే గాని కిరణ్కి ఫోన్ చేసావా? చేశానక్క. ముందు తను లిఫ్ట్ చేయలేదు. 1కి 2 సార్లు ఫోన్ చేసేసరికి లిఫ్ట్ చేశాడు. గుడికి వస్తానన్నాడా? అయినా నువ్వు పిలిస్తే రానని ఎందుకంటాళ్లే. రాలేని పరిస్థితుల్లో ఉన్నాను అని చెప్పాడక్క. కానీ మీరు రావాలి, మిమ్మల్ని తీసుకుని గుడికొస్తానని మొక్కుకున్నాను అని చెప్పాను. వస్తాడనే అనిపించింది. రాక చేస్తాడా? మేఘనా, ఏంటి అప్పుడే టికెట్ తెచ్చావా? లేదు, పూజ టికెట్ అన్నావు కదా. అష్టోత్తరమా సహస్రనామార్చనా? నీకేది ఇష్టమైతే ఆ పూజకి టికెట్ తీసుకురా. సరే. కిరణ్ బయలుదేరాడో లేదో ఒకసారి ఫోన్ చేసి కనుక్కో. మేఘనా, అత్త, కొబ్బరికాయలు అరటిపళ్ళు తీసుకోకుండా వచ్చావేంటి? ఎన్ని కొబ్బరికాయలు ఎన్ని అరటిపళ్ళు చెప్పలేదు కదా. ఒక 2 కొబ్బరికాయలు, 1 డజన్ అరటిపళ్ళు తీసుకునిరా. వెళ్ళు. అన్నెందుకే? పూజ అయ్యాక మనం తినడానికి. వెళ్ళు, తీసుకురా. సరేనే. త్వరగా చేయి పల్లవి. పల్లవి, ఫోన్ చేయమంటే దిక్కులు చూస్తావేంటి? కిరణ్ వచ్చాడక్క. చెప్పాను కదా, చచ్చినట్టు వస్తాడని. నేను సైడ్ అవుతాను, నువ్వు స్వాగతం చెప్పు. అలాగే అక్క. ఏంటి, రావడానికి కుదరదు అని చెప్పి వచ్చేశారు? నాకు తెలుసండి మీరు వస్తారని. నా కోసం కాకపోయినా నా కడుపులో పెరుగుతున్న మీ బిడ్డ కోసమైనా మీరు వస్తారని. నేను రాకపోతే గుడికి రానని చెప్పావు, మరెందుకు వచ్చావు? చెప్పాను కదండి, మీరు వస్తారని నాకు నమ్మకం. నా నమ్మకాన్ని నిజం చేస్తూ ఆ దేవుడే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. ఆ దేవుడు కాదు, నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది ఆ దేవత. ఆ దేవత ఆ దేవత
మేఘనా, ఎలా ఉన్నావు? ఏంటలా చూస్తున్నావు? నేను సీతని. మనం కలిసి చదువుకున్నాం, గుర్తుపట్టలేదా? కలిసి చదువుకునే వాళ్ళందరినీ గుర్తుపెట్టుకునేంత టైం నా దగ్గర లేదు. నమస్కారం సార్. నమస్తే అండి. నీకు తెలుసా? సారీ అండి, నేను గుర్తుపట్టలేదు. మమ్మల్ని గుర్తుపట్టకపోవచ్చు, నేను మాత్రం మిమ్మల్ని మర్చిపోను. ఒక కేసు విషయంలో మీరు చేసిన సాయం వల్లే మా అమ్మాయి సంతోషంగా ఉంది. ఓ, మీలాంటి వాళ్ళు సమాజానికి ఎంతో అవసరం. అది నా బాధ్యత. ప్రాబ్లంలో ఎవరున్నా నేను అలాగే రియాక్ట్ అవుతా. మీలాంటి వాళ్ళు సమాజానికి ఎంతో అవసరం సార్. థ్యాంక్ యూ. మీలాంటి పోలీస్ ఆఫీసరే 10 మందికి ఉపయోగపడాలన్నది నా కోరిక. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్. ఓకే అండి, వెళ్ళొస్తాం. ఇప్పుడు చెప్పు, ఉషా ఎలా వచ్చింది? అక్క, అదొక పెద్ద స్టోరీ. అసలేం జరిగిందంటే ఆ ఉష కళ్ళు తిరిగి పడిపోయింది కదా, ఆ తర్వాత మేమందరం తన చుట్టూ కూర్చొని... ఆగు హారిక, నాంచకుండా విషయం చెప్పు. అసలు విషయం ఏం ఏంటి చెప్పాలి? నిన్నే హారిక, ఏం చెప్పమంటుంది? అది అది హారిక, అత్తయ్య గారిని అడిగానని చెప్పు. సరే అక్క. ఏంటి తోటికోడలు మంతనాలు చేస్తున్నారు? కుట్రలు ఏమన్నా జరుగుతున్నాయా? అదేం కాదు తరుణ్. మరెందుకు తనతో మాట్లాడుతున్నావు? అరే, తనకి మనకి మాటలు లేవు కదా. లేవనుకో, కానీ ఎంతైనా మన ఫ్యామిలీ మెంబర్ కదా, చేసిన తప్పులు క్షమించేసి మాట్లాడుతూ ఉండాలి. వాళ్లతో కలిసి నువ్వు తప్పు చేస్తే మాత్రం నిన్ను క్షమించను. పద, ఉషా వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తారు. అక్క, హారికతో మాట్లాడేవా? ఉష ఎలా వచ్చిందంట? ఇంకా ఏం చెప్పనేలేదు. చెప్పే లోపే తరుణ్ లాక్కెళ్ళిపోయాడు. మేఘనా, ఏటి మేఘనా, మమ్మల్ని అక్కడ ఒగ్గేసి నీ పాటికి నువ్వు వచ్చేసినావేటి? నేనేం వదిలేలేదు, మీరే మిస్ అయ్యారు. మిస్ అయితే మమ్మల్ని ఎత్తగల గాని ఇలా కబుర్లు ఆడుకో నిలబడతారేటి? మీరెక్కడున్నారో ఏంటో అని తనని అడుగుతున్నాను. మేము ఎక్కడున్నామో తెలియాలంటే బాబుకు ఫోన్ చేయాలి కానీ ఇలా పల్లవికి అనుపల్లవికి శరణాలకి అడిగితే ఏడు తెలుస్తుంది. పద, అభిషేకానికి టైం అవుతుంది. సంజయ్ బాబు మన కోసం ఎదురు చూస్తున్నాడు. పద దా.
ఇదెలా తిరిగొచ్చింది? పవిత్రమైన ఈ కార్తీక మాసంలో ఏ దంపతులైతే ఆ ఆది దంపతులైన ఆ పార్వతీ పరమేశ్వరులను పూజిస్తారో ఆ దంపతులు అర్ధనారీశ్వరుడిలా ఒకరిలో ఒకరు కలిసిపోతారు. నమోస్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్ష శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమో నమః. శ్రీమద్ రమారమణ గోవిందో హార్. స్వస్తి. సర్వం శ్రీ ఉమామహేశ్వరార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు చెప్పు హారిక, ఆ ఉష ఎలా లేచొచ్చింది? అసలేం జరిగింది? ఏం జరిగిందంటే ఉష ఇంకా స్పృహలోకి రాలేదు. నువ్వు తరుణ్ వెళ్ళండి అని అత్తయ్య చెప్పారు. తీరా మేం బయలుదేరడానికి రెడీ అయ్యాం. అసలేం జరిగిందో తెలుసా? జాగ్రత్తమ్మా. ఏం కాలేదు బాబు. చల్లగా ఉండండి బాబు. మీరు ముగ్గురు తేజ కిరణ్మయిల బిడ్డలు కదా. చాలా సంవత్సరాల క్రితం చూశాను బాబు. ఆత్మీయత, అనురాగాలు నిండిన బొమ్మరిల్లు లాంటి కుటుంబం మీది. అన్నదమ్ములంటే మీలాగా ఉండాలని అందరికీ చెప్తుంటాను. మీరెప్పుడూ ఇలాగే కలిసి ఉండాలి బాబు. నలుగురికి సాయపడాలి. వస్తాను. ఏంట్రా, ఆ పెద్దావిడ దీవించినట్టుగా మీతో కలకాలం కలిసుండే అదృష్టం లేకపోయినా కనీసం కొంచెం సేపైనా కలిసుండే అదృష్టం ఇవ్వండ్రా. చిన్నతనమేమైపోయే నన్ను వదిలే నీదే చేయే అంత కలలాగే కరిగే అన్నా అంటేనే ఉన్నానంటూనే చిన్నోడి కోసం నిలబడతావే అన్నా అంటేనే ఉన్నానంటూనే
కోసం కలబడతావే ఒకప్పుడు ఎంత అందమైన కుటుంబం రా మంది. అమ్మా నాన్నల ఆప్యాయతలు, అన్నదమ్ముల అనుబంధాలు, చెల్లెలితో సరదాలు, ఒకరి కోసం ఒకరు అన్నట్టుండేవాళ్ళం. ఇప్పుడు ఎవరికి వాళ్ళమైపోయాం. ఏ దిష్టి తగిలిందో ఇలా జరిగింది. కాలంలో వెనక్కి వెళ్ళి మళ్ళీ ఆ ఆనందాలని పొందాలని, అందరం సంతోషంగా కలిసున్న ఆ రోజుల్ని చూడాలనుందిరా. కాలంలో వెనక్కి వెళ్లే శక్తే ఉంటే చేసిన తప్పుల్ని, జరిగిన పొరపాట్లని మళ్ళీ జరగకుండా చూసుకోవచ్చు. కానీ దేవుడు అవకాశాన్ని ఇవ్వలేదురా. చేసిన దానికి శిక్ష అనుభవించాల్సిందే. అందుకే నేను చేసిన తప్పుకి అమ్మ ప్రేమకి దూరం అయ్యాను, నాన్నకి శత్రువునయ్యాను. ఆ దేవుడు చాలా విచిత్రమైన వాడ్రా. ఒకే రక్తం పంచుకొని పుట్టినందుకు తప్పు చేసి నన్నే కాదు, నా తమ్ముళ్ళగా పుట్టినందుకు మిమ్మల్ని కూడా శిక్షిస్తున్నాడు. హారికకు పుట్టిన బిడ్డని దక్కకుండా చేసి మిమ్మల్ని శిక్షించాడు. దేవతలాంటి ఉషాకి పిల్లలు పుట్టకుండా చేసి మిమ్మల్ని శిక్షిస్తున్నాడు. అంతేకాదురా, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, తోడబుట్టిన చెల్లికి మనశ్శాంతి లేకుండా చేసి శిక్షిస్తున్నాడు. అవును, దేవుడు తెలిసి చేసిన తప్పులకే కాదు, తెలియక చేసిన తప్పులకు కూడా శిక్ష వేస్తాడు. ఎవరి కర్మఫలం వాళ్ళు అనుభవించాల్సిందే. బాధపడకన్నయ్యా, మనకి మళ్ళీ మంచి రోజులు వస్తాయి. ఆశతోనే బ్రతుకుతున్నాను. మళ్ళీ మనందరం కలిసి మనిల్లు అందమైన బొమ్మరిల్లులా మారే రోజు కోసం నేను చాలా ఎదురు చూస్తున్నాను. మిమ్మల్ని ఇలా సోత్తుంటే ఎంతో సంతోషంగా ఉంది బాబు. నాకే ఇంత సంతోషంగా ఉందంటే మిమ్మల్ని ఇలా సోత్తే మిమ్మల్ని కన్నా మహాతల్లి ఇంకెంత సంతోషపడుతుందో. బాధపడకండి బాబులు. సూర్య చంద్రులకి గహనం పట్టినట్టే మీ ఇంటికి కూడా గహనం పట్టినది. ఆ దేవుడి దయ వల్ల ఆ గహనం పోయి మీరు మళ్ళీ సంతోషంగా కలిసి ఉండే రోజులు వస్తాయి బాబు. అది కూడా త్వరలోనే వస్తాయి బాబు. రండి బాబు, దీపాలు పెట్టడానికి మీ భార్యలు మీకోసం అక్కడ ఎదురు చూస్తున్నారు. రండి రండి బాబు. పదండి. ఆ దిష్టిని నేనే, జరుగుతున్నదంతా నా సృష్టి. జరగనివ్వను, వాళ్ళు అనుకున్నది ఏది జరగనివ్వను. ఆనందాన్ని వాళ్ళింటి గడప కూడా తొక్కనివ్వను. ఈ విషయంలో ఈ చెల్లి నీకెప్పుడు తోడుంటుందని మర్చిపోకక్క. వాళ్ళ శిక్షలకు కారణం ఆ దేవుడు కాదు, ఈ మేఘన. ఈ మేఘన వేసే శిక్షల నుంచి
ఆ దేవుడు కూడా కాపాడలేడు. ఆ కిరణ్ అనుభవిస్తుంది కర్మఫలం కాదక్కా, ఈ పల్లవి అలియాస్ నిషా పగఫలం. 6 100 100 6 భూమి బద్దలైనా ఆకాశం ఊడిపడ్డా ఏదేమైనా వాళ్ళకి మంచి రోజులు మాత్రం రానివ్వను. ఆ గ్రహణాన్ని నేనే. ఇది ఎప్పటికీ వీడని గ్రహణం, జీవితాంతం వెంటాడే గ్రహణం. అబ్బబ్బబ్బబ్బా, పూలమూలమ్మో, మిమ్మల్ని ఇలా చూస్తుంటే దేవుడి గుళ్ళో దయ్యాల మీటింగ్ ఎట్టినట్టుగా ఉంది. హలో అక్క, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నావు? చాలా సీరియస్గా ఉన్నాను. ఎందుకు? నిన్న బావగారు నిన్ను కోనేట్లో తోసినందుకా? కాదు, ఆ పల్లవిని అలా ఒంటరిగా గుళ్ళో వదిలేసి మీ పాటికి మీరు వెళ్ళిపోయినందుకు. వెళ్ళిపోక ఏం చేస్తామక్కా? కిరణ్ బిడ్డ పల్లవి కడుపులో పెరుగుతున్నప్పటికీ ఆ పల్లవిని మా ఇంట్లోకి తీసుకురాలేం కదా. తీసుకురావాలి కదా. ఆ ఇంటి వారసుడిని మోస్తున్న పల్లవిని అలా వదిలేసి రావడం తప్పు కాదా? నేను ఆ ఇంటికి వారసుడిని ఇవ్వలేకపోయాను. నువ్విస్తున్నావని ఆనందించేలోపే ఆ బిడ్డ దక్కకుండా పోయింది. ఉష ఎలాగూ వారసుడిని ఇవ్వలేదు. మన ముగ్గురు తరపున ఇప్పుడు ఆ ఇంటికి వారసుడిని ఇస్తున్న దేవత పల్లవి. అలాంటి దేవతని అలా వదిలేసి వచ్చినందుకు మీకేం బాధ అనిపించట్లేదా? తన ఇంటికి కోడలు కాకపోయినా కోడలు లాంటిది. అంటే కోడలు కాని కోడలు. అలాంటి కోడలు కాని కోడలు విషయంలో అంత దారుణంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. పైగా తనకి వెనక ముందు ఎవ్వరూ లేరు. అలాంటి మనిషిని సొంత మనిషిలాగా భావించి ఇంట్లో పెట్టుకోవాలి. నేనైతే అదే చేసేదాన్ని. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. పల్లవి మంచి చెడులు చూసుకోవాల్సిన బాధ్యత మీదే అన్న విషయం నువ్వు మీ అత్తగారికి చెప్పి ఆవిడ్ని ఒప్పించి విషయం ఉషకి చెప్పించి పల్లవికి న్యాయం జరిగేలాగా చూడు. అలాగే అక్క, నా ప్రయత్నం నేను చేస్తాను. ప్రయత్నం కాదు, కావాల్సింది ఫలితం. ఓకే? సరే అక్క, బాయ్. బాయ్. ఈ విషయం అత్తయ్యతో ఎలా మాట్లాడాలి? నా కడుపులో కదులుతున్న మీ బాబు తొందరగా బయటికి రావాలని, మిమ్మల్ని చూడాలని తొందరపడుతున్నట్టున్నాడు. ఇప్పుడు తన కడుపులో పెరుగుతున్నది నా బిడ్డ. అలాంటి మనిషితో నీ భర్త మరో స్త్రీతో కాపురం చేసి బిడ్డని కంటున్నాడు. ఆ బిడ్డని తీసుకొని నీ బిడ్డగా పెంచుకో తల్లి అని ఎవరు చెప్తారు? ఎలా చెప్తారు? నువ్వే చెప్పాలమ్మా. అత్తయ్య, టిఫిన్ తిందురుగాని రండి. వద్దమ్మా, ఆకలిగా లేదు. ఆలోచనలు ఎక్కువైతే ఆకలి తగ్గిపోతుందేమో అత్తయ్య. ఇప్పుడు మీరు ఆలోచిస్తుంది పల్లవి గురించా, ఉషా గురించా?
అయినా మీరిప్పుడు ఆలోచించాల్సింది వాళ్ళ గురించి కాదత్తయ్యా, పల్లవి కడుపులో పెరుగుతున్న కిరణ్ బిడ్డ గురించి. ఎంతైనా ఆ బిడ్డ మన ఇంటి బిడ్డే కదా. మన బిడ్డని మన ఇంటికి తెచ్చుకోవడానికి ఇంతలా ఆలోచించడం ఎందుకు? హారిక, ఏం మాట్లాడుతున్నావు హారిక? కొత్తగా ఏం మాట్లాడతాను, మీ తమ్ముడు గారు చేసిన నిర్వాకం గురించి. ఆల్బమ్ షూటింగ్ అంటూ ఆ పల్లవితో కలిసి తిరిగాడు. చివరికి ఆ పల్లవిని తల్లిని చేశాడు. వాట్? కిరణ్ పల్లవిని తల్లిని చేశాడా? ఏం మాట్లాడుతున్నావు? నిజమే మాట్లాడుతున్నాను. అప్పటికి ఆ పల్లవి మంచిది కాబట్టి ఈ విషయం మీడియా ముందు పెట్టకుండా, మన పరువు తీయకుండా, గుట్టు చప్పుడు కాకుండా నెట్టుకొస్తుంది. అంతేకాదు, ఆ బిడ్డని కని ఆ బిడ్డకి ఉషని తల్లిని చేసి తాను అమెరికా వెళ్ళిపోతానని చెప్పింది. నిజంగా పల్లవి త్యాగమూర్తి. అమ్మా, హారిక చెప్తుంది నిజమేనా? వారసులు లేని మన ఇంటికి రెడీమేడ్ గా వారసుడు వస్తున్నప్పుడు వెంటనే ఉషకి విషయం చెప్పి ఆ బిడ్డని తీసుకోవడానికి తనని ఒప్పించాలి కానీ ఇలా ఆలోచిస్తూ తాత్సారం చేయడమేంటో నాకు అర్థం కావడం లేదు. ఏంటమ్మా ఇది? ఈ విషయం తెలిస్తే ఉష తట్టుకోగలదా? తన భర్త శ్రీరామచంద్రుల్లాంటి వాడనుకుంటుంది ఉష. వాడు రాముడు కాదు, ఇంత దారుణం చేసిన మోసగాడు అని తెలిస్తే ఉష భరించగలదా? భరించాలి. వారసుడు లేని మన ఇంటికి వారసుడు వస్తున్నందుకు భరించాలి. మేఘనాక్క కడుపులో బిడ్డని పోగొట్టుకుంది, నేను పోగొట్టుకున్నాను. ఉష అసలు పిల్లలు పుట్టే అవకాశమే లేని దురదృష్టవంతురాలు. అంతటి దురదృష్టవంతురాలు కాబట్టే ఇలాంటివి భరించాలి. భరించలేకపోతే తన దారి తను చూసుకుంటుంది. రేణు, ఏం జరిగింది? ఏంటో దినా, మన కుటుంబానికి ఏదో శాపం తగిలినట్టు అన్నీ ఇలా జరుగుతున్నాయి. పెద్దన్నయ్యని చూస్తే మనల్ని అలా వదిలేశాడు. కిరణ్ అనే పరిస్థితి ఏమో ఇలా ఉంది. దీనికి పరిష్కారం అంటూ లేదా? ఇంకా ఆలోచించడానికేముంది? దీనికి ఒక్కటే పరిష్కారం. పల్లవి విషయం ఉషాకి చెప్పడం, పల్లవి బిడ్డని ఉషా చేతుల్లో పెట్టడం. అత్తయ్య గారు మాత్రం అంతకంటే ఇంకేం చేస్తారు? అలా చేస్తే ఉషా వదిన తట్టుకోగలదా? తట్టుకోక ఏం చేస్తుంది? తనకి బిడ్డలు పుట్టే అవకాశం లేనప్పుడు ఇలాంటివి తట్టుకోవాలి మరి.
ఒకవేళ తనంతగా తట్టుకోలేకపోయినా కొన్నాళ్ళు బాధపడుతుంది. ఆ తర్వాత ఆ బాధకి అలవాటు పడుతుంది. దాని గురించి మనం పట్టించుకోవద్దు. పూలు పూయని మొక్క ఎండిపోతే మాత్రం ఎవరు పట్టించుకుంటారు? ఇది కూడా అంతే. హారిక, హారిక, హారిక! సంజయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజమే మాట్లాడుతున్నాను బావగారు. ఏంటి నిజం? మీరందరూ ఉషా గొంతు కోయాలనుకోవడం నిజం. దేవత లాంటి ఉషాకు అన్యాయం చెయ్యాలనుకోవడం నిజం. ఎదురుగా ఉన్న ఉషా గురించి ఆలోచించకుండా రాని వారసుడి గురించి ఆలోచించడం నిజం. అమ్మా, నువ్వు ఉషా గురించి ఎంత ఆలోచిస్తావో ఈ ఇంటి వారసుడి గురించి కూడా అంతే ఆలోచిస్తావని నాకు తెలుసు. కానీ కొంతమంది నీ ఆలోచనని పక్కదారి పట్టిస్తున్నారు. అలా పక్కదారి పట్టించే మనుషుల్ని పక్కన పెట్టుకొని ఇలాంటి విషయాల్లో నిర్ణయం తీసుకోకూడదమ్మా. ఎవరు ఎన్ని రకాలుగా ఇన్ఫ్లుయెన్స్ చేసినా ఫైనల్గా నేనుగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటాను. ఎంత ఆలోచించినా ఈ సమస్యకి ఇంతకంటే పరిష్కారం కనపడట్లేదు. కిరణ్, పల్లవిని తల్లిని చేయటం అనేది ఖచ్చితంగా తప్పే. ఈ విషయంలో కిరణ్ ఉషకి అన్యాయం చేశాడు. జరిగిన తప్పుని సరిదిద్దడానికి పల్లవిని మనింటి కోడలుగా ఇంటికి తీసుకురాలేం. అలాంటప్పుడు పల్లవి బిడ్డనైనా మనింటికి వారసుడిగా తీసుకొస్తే అటు పల్లవి బిడ్డకి ఇటు బిడ్డల్లేని ఉషకి కొంతవరకు న్యాయం చేసినట్టవుతుంది. తప్పమ్మా, నీ ఆలోచన తప్పు. పొరపాటును కూడా అలాంటి ఆలోచన నీ మనసులోకి రాకూడదు. చేతులారా నీ కోడలికి నువ్వు అన్యాయం చేయకూడదు. అన్యం పుణ్యం తెలియని అమాయకురాలు ఉష. దేవాలయం లాంటి మన ఇంటికి మరో ఇంటి నుంచి వచ్చిన దేవత ఉష. రకరకాల గొడవలతో మన కుటుంబం ముక్కలైనా కూడా ముక్కలైన కుటుంబం మళ్ళీ కలవాలి, కుటుంబంలోని ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరుకునే మంచి మనసున్న పిచ్చి తల్లి ఆ ఉష. అలాంటి మంచి మనిషి కళ్ళల్లో కన్నీళ్లకు కారణమైన వారు ఆ కన్నీళ్లలోనే కొట్టుకుపోతారు. అమ్మా, నువ్వు ఆడపిల్లకి తల్లివే. మరో ఆడపిల్ల విషయంలో ఎందుకమ్మా ఇలాంటి ఆలోచనలు చేస్తున్నావు? వద్దమ్మా, చెప్పద్దు. పల్లవి విషయం ఉషకి చెప్పద్దు. పల్లవి బిడ్డని ఉష బిడ్డగా మార్చే ఆలోచన కూడా చేయొద్దు. దయచేసి తొందరపడి ఈ విషయంలో మాత్రం అలాంటి నిర్ణయం తీసుకోవద్దు. ఎవరి ఒత్తిళ్లకైనా తలొగ్గి అలాంటి నిర్ణయం తీసుకుంటే నేను ఎలాంటి నిర్ణయం తీసుకుంటానో నాకే తెలీదు.
చెప్పేంతటి వాణ్ణి కాదు, కానీ పరిస్థితులు ఇలా చెప్పిస్తున్నాయి. మహాభారతంలో నిండు సభలో తన ముందే కోడలు ద్రౌపదికి అంత అవమానం, అంత అన్యాయం జరుగుతున్నా కళ్ళు లేవు కాబట్టి ధృతరాష్ట్రుడు చూడలేదు. మీ కోడలి విషయంలో ఎంత అన్యాయం జరుగుతున్నా చూస్తూ ఉండిపోతే మీరు కళ్ళున్న ధృతరాష్ట్రుడిగా మిగిలిపోతారు. దయచేసి నా బాధను అర్థం చేసుకోండి. పెద్దరికం తీసుకుని పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంది కదా మీ అమ్మ. ఇంత చేసిన ఆ మహాతల్లినే ఏదో ఒకటి చేయమని చెప్పు. అది కాదు నాన్న, నువ్వు ఒకసారి కిరణ్ అన్నయ్యతో మాట్లాడి. వాడి మొహం చూడాలంటే నాకు అసహ్యం వేస్తుంది. ఇక వాడితే నేనే మాట్లాడాలి. చిన్నప్పుడు వాడు తప్పటడుగులు వేస్తుంటే పడిపోతాడేమోనని చెయ్యన్నించి ఆసరాగా నిలబడ్డాను. ఇప్పుడు వాడు తప్పుడడుగులు వేస్తుంటే వాడికి ఆసరాగా మీ అమ్మ నిలబడుతోంది. దయచేసి అలా మాట్లాడకండి. నేనేం వాడికి ఆసరాగా నిలబడలేదు. వాడు చేసిన తప్పుని సమర్థించనూ లేదు. ఆ తప్పుని ఎలా సరిదిద్దాలా అని ఆలోచిస్తున్నాను. దిద్దు, ఎలా సరిదిద్దాలో నువ్వే సరిదిద్దు. చిన్న చిన్న తప్పులైతే సరిదిద్దుకోవచ్చు. కానీ నీ కొడుకు చేసింది సరిదిద్దుకోలేని తప్పు. ధర్మేచ అర్ధేచ కామేచ నాతి చరామి అంటూ ఉషాకి ప్రమాణం చేసి కలిసి నడవాసిన వాడే కళ్ళు కప్పి దారి తప్పి తప్పుడు దారుల్లోకి వెళ్ళాడు నీ కొడుకు. అలాంటి వాడి తప్పుని ఎలా సరిదిద్దుతావు? కూతురు లాంటి కోడల బాధని ఎలా తగ్గిస్తావు? మన పెళ్ళైన కొత్తలో నా క్లాస్మేట్ ఒక అమ్మాయి నాతో కొంచెం క్లోజ్గా నవ్వుతూ మాట్లాడుతుంటేనే నువ్వు భరించలేకపోయావు. అలాంటిది నీ కొడుకు మరో అమ్మాయితో అంత దూరం వెళ్తే ఉషా ఎలా భరిస్తుందనుకున్నావు? ఆనాడు నా భార్యగా భరించలేనిది ఈనాడు వాడి తల్లిగా ఎలా భరిస్తున్నావు? భార్య ఒక బిడ్డకి తల్లిగా మారిన తర్వాత ఇంత మార్పు వస్తుందా? తల్లి మనసుతో కాకుండా ఒకసారి ఉష మనసుతో ఆలోచించు. ఆ బాధేంటో నీకు అర్థం అవుతుంది. ఎవరో ఎవరో నేనెవరో, నువ్వే లేని నేనెవరో, నన్నే నేడు గుర్తిస్తారా ఎవరైనా? ఓ చిరుగాలి వస్తావా? ఇది నీ స్టేషన్ అని నోటుకొచ్చినట్టు మాట్లాడొద్దు. నోరు జారితే ఏం చేస్తానో నాకే తెలియదు. చేస్తావా నువ్వైనా? ఇది కలయా కలయా? అమ్మ ఉషా కలిసి నాన్నని ఒప్పిస్తారనుకున్నావు. వాళ్ళు ముగ్గురు ఒప్పుకుంటే నీకు ఇంకేం ప్రాబ్లం ఉండదు. ఆ పిల్లని తెచ్చి హ్యాపీగా ఇంట్లో పెట్టుకుని దర్జాగా కులుకుదామనుకున్నావు. ఇది నీడా నీడా మరి వెలుగా వెలుగా, ఇది నీడే అయితే నిసిలో కలిసిపోతుంది.
ఏంటి సంజయ్ అలా ఉన్నావు? ఎలా ఉన్నాను? నార్మల్గా మాత్రం లేరు. అడుగుతుంది నిన్నే, సమాధానం చెప్పు. ఎందుకు ఇలా ఉన్నావు? ప్రతిదీ నీకు చెప్పలేను కదా. భార్య కూడా చెప్పుకోలేని విషయాలుంటాయా? ఉంటాయి. కొన్ని భార్యకి చెప్పుకోలేని ఉంటాయి, కొన్ని తల్లిదండ్రులకి చెప్పుకోలేని ఉంటాయి, మరికొన్న దేవుడికి కూడా చెప్పుకోలేని ఉంటాయి. అయితే చెప్పొద్దులే, దాచుకో. నువ్వు చెప్పమన్నా కూడా నేను చెప్పను. బయటి తలనొప్పులన్నీ తీసుకొచ్చి ఇంట్లో చెప్పడం నాకు అలవాట్లేదు. భార్యాభర్తలు ఒకరికొకరు తలనొప్పి కాకూడదు, కానీ బయట తలనొప్పులు ఇద్దరు పంచుకోవచ్చండి. ఏంటో ఈరోజు నాకెవ్వరూ ఏం చెప్పడం లేదు. అత్తయ్య గారింటికి వెళితే అక్కడ కూడా అందరూ అదోలా ఉన్నారు. ఎప్పుడూ ఎంతో ఆప్యాయంగా మాట్లాడే అత్తయ్య మావయ్య ఈరోజు నాతో చాలా ముభావంగా మాట్లాడారు. హారిక అక్క రేణు కూడా అంతే. అడిగిన దానికి ముక్తసరిగా సమాధానం చెప్పారు తప్ప ఎప్పటిలా లేరు. ఆ ఇంట్లో అంత నిశ్శబ్దం అలుముకోవడం అనేది నేనెప్పుడూ చూడలేదు. పెద్ద తుఫాను రాబోయే ముందు ఇలా నిశ్శబ్దం ఉంటుంది అంటారు. ఇది అలాంటి నిశ్శబ్దం కాదు కదా. అలాంటిదేం ఉండదులే. ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు. మనసు పాడవటం అనేది మన చేతుల్లో ఉండదు కదండి. ఎప్పుడు ఏ పిడుగు లాంటి వార్త మీద పడుతుందో చెప్పలేం కదండి. మామయ్య, టిఫిన్ తినండి. టిఫిన్ ఎవరు చేస్తారమ్మా? అత్తయ్య గారు చేశారు మామయ్య.